వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హర్ష కమల్. సో బ్రెయిన్ చిప్ మనం ఇంతకుముందు విన్నాం దీని గురించి, సినిమాలో చూసాం, కానీ నిజ జీవితంలో కూడా ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే అలా ఉంది ఎలాన్ మస్క్ కొత్త విప్లవం. సో దీని గురించి మాట్లాడేందుకు మనతో పట్టున్నారు న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, విన్నాము అంతే, ఇంత తొందరగా వస్తుంది, ఇది ప్రాక్టికల్గా కూడా జరుగుతుంది అని కొంత తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే. బట్ ఇది జరుగుతోంది బ్రెయిన్లో చిప్. దీని గురించి ఒకసారి మీలాంటి వాళ్ళు చెప్తే బెటర్. ఇది బ్రెయిన్ చిప్ లాంటిది మొట్టమొదటిసారిగా అయితే మామూలుగా మనిషిలో అయితే పెట్టడం జనవరిలో జరిగింది. కానీ దానికి ముందు ఎన్నో ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాన్ మస్క్ గారు స్థాపించినటువంటి న్యూరాలింక్ అనే న్యూరో టెక్నాలజీ సంస్థ ఒక స్టార్టప్. దానికి ఎంతోమంది ఇది, ఎందుకంటే ఆ ఇలాన్ మస్క్ మీద ఉన్నటువంటి ప్రజల తాలూకా నమ్మకం అంతా, అంటే ఈయన ఏం చేసినా బాగా చేస్తాడు, ఒక ఎక్సెంట్రిక్ ఎంటర్ప్రినర్ ఆయన. అందుకని న్యూరాలింక్లో అది పెట్టగానే కొత్తగా స్టార్ట్అప్ అంటే ఎవరైనా ఫైనాన్సింగ్ ఉండాలి కదండి. కోట్లాది రూపాయలు వచ్చాయి. ఓకే, అంత నమ్ముతున్నారు. ఆయన 2015లోనే దానికి ఈ స్టార్టప్కి గవర్నమెంట్, అమెరికా గవర్నమెంట్ FDA వాళ్ళు ఇది ఇచ్చారు పర్మిషన్. అంటే కోతుల మీద, కొన్ని ఎనిమల్స్ మీద ట్రై చేయాలి. మరి ఏదైనా ప్రయోగం ఉండేటప్పుడు ఏంటంటే కొత్తలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సైన్స్ అన్నది అంతే. సైన్స్ అన్నది నిరంతర ప్రగతి, ఒక ప్రవాహం లాంటిది. దాన్ని అటకట్టి ఎవరు వేయలేరు. మరి దానికి ముందు ఉన్నటువంటి ఒడిదొడుకులు, ఏదైనా కొత్త మందే వచ్చింది అనుకోండి, దాని ముందు ఎంత ప్రయత్నం కావాల్సి ఉంటుంది. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది, అసలు అంత తొందరగా వచ్చుద్దా కోవిడ్ వ్యాక్సిన్ అనుకున్నారు. మరి లక్షల కాదు కోట్లాది మంది ప్రపంచమంతటా కూడా ఎంత చక్కగా ఉన్నారు, గాలి తీసుకుంటున్నారు అని అంటే ఆ తాలూకా సంజీవుని తాలూకా మత్స్యం కదా. అలాగే సైన్స్ అన్నది జరుగుతూ ఉంటుంది. ఇంకా దాన్ని ఇది ఆపేదానికి లేదు. ఈయన ఏ రోజు ఇన్ని జంతువులు చనిపోయి అతని మీద కొన్ని కోర్టులో కేసులు, ఎందుకంటే అనిమల్ రైట్స్ యాక్టివిస్ట్ ఉంటారు, వేసినా కూడా అతను వెనకంజ వేయలేదు. తను ఏదైతే నమ్ముకున్న సిద్ధాంతాన్ని, ఏదో ఒక రోజు నాడు నేను మనిషి మెదడు లోపల చిప్పు పెడతాను, చేతులు కాలు పనిచేయాలి వ్యక్తుల్లో, మెదడు లోపల వచ్చినటువంటి ఆలోచనని, సంకేతాలని పనులుగా తీర్చిదిద్దేటువంటి ఒక ఆలోచన వచ్చింది. దానికి నిజానికి ఆయనకే వచ్చింది ఒరిజినల్ ఐడియా. ఓ రోజు ఏదో మీటింగ్కి వెళ్ళి బయటకు వస్తున్నాడట. వస్తున్నప్పుడు ఆయనకు అనిపించింది, మనం బయటకు వెళ్ళి డ్రైవర్ని ఫోన్ చేసి ఒక వెహికల్ తీసుకురా ఎందుకు చెప్పడం, మనం మనసులో అనుకున్న ఆ వెహికల్ నా దగ్గరికి వచ్చేయాలి అని. వెహికల్ వచ్చేస్తే ఎలా ఉంటుంది, మరి అదే కార్యరూపం అయింది. అలాంటిదే ఈ బ్రెయిన్ చిప్. జనవరిలో బ్రెయిన్ చిప్ అనేది ఒక వ్యక్తిలో అతను అమర్చాడు. ఆయన కాలు చేయకుండా యాక్సిడెంట్ వల్ల అచేతనంగా ఉండేటువంటి ఒక వ్యక్తికి అతను మళ్ళీ ఇంకొక జన్మ ఇచ్చినట్టు అయింది. చాలా కొంతమందికి అయితే ఉపయోగకరం, ఒక మనిషికి ఏ విధంగా ఉపయోగపడచ్చు. అండ్ దీంతో పాటు కంట్లో కూడా చిప్స్ అంటున్నారు, మరి అది ఏ విధంగా ఉపయోగపడచ్చు, ఎంతవరకు? అది తర్వాత ఓకే, అది కూడా బ్రెయిన్ ఎలాన్ మస్క్ చేస్తున్నాడు. ఫస్ట్ మనం ఇది మాట్లాడుకునేటట్టయితే అప్పుడు జనవరిలో ఒక చిప్ పెట్టారు. 1040 ఎలక్ట్రోడ్స్ బ్రెయిన్ లోపల ఉండి ఒక చిన్న రోబోతో మెదడు లోపల చిన్న రంధ్రం స్కల్ పుర్యభాగంలో చేసి అమర్చారు. అప్పుడు చాలామంది అనుకున్నారు దీనివల్ల కాంప్లికేషన్స్ ఉంటాయి, న్యూరో సర్జరీ కమ్యూనిటీ కూడా ఏదో కాంప్లికేషన్ వస్తుంది, ఈ చీమ్ పడుతుంది, బ్లడ్ లోపల తయారవుతుంది, అసలు తర్వాత ఈయన చేయగలడా, ఎక్కువ మాట్లాడుతున్నాడు అని. కానీ మళ్ళీ 10 రోజుల క్రితం మళ్ళీ ఇంకొకరికి వేశాడు. అంటే ఇంకా మరి దానికి స్టాండర్డైజ్ అయిపోయింది. అంటే ఇంకా దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. అదే కాకుండా ఈ సంవత్సరాంతం లోపల ఇప్పుడు మనం ఇంకా ఇదైది ఆగస్టులో ఉన్నాం, ఇంకా నెక్స్ట్ 4 నెలలు ఇంక 8 మందికి చేస్తారట. అంటే సంవత్సరాంతానికి 2024 అయ్యేసరికి 10 మందికి చిప్ అమరుస్తాను అని చెప్తున్నాడు. ఆల్రెడీ ఒక పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉందట ఆయన దగ్గర. మాకు వేయండి చిప్. ఎవరికి ఎక్కువ ఉపయోగకరం సార్ ఇది? ఇతను ప్రస్తుతానికి ఆలోచన ఏంటంటే ఎవరైతే కాలు చెయ్యి పని చేయకుండా దెబ్బ తగిలిన తర్వాత ఏది స్పైనల్ కార్డ్కి, వాళ్ళ కోసం ముఖ్యంగా ఏమిటి ఏదైనా ఆలోచన వచ్చిందా అని, నేను ఇప్పుడు కంప్యూటర్ తాలూకా కర్సర్ కదపాలి, సోషల్ మీడియాలో ఏదో పోస్టింగ్ చేయాలి, వీడియోగ్రామ్ ఆడాలి, చేతులు కాలు పని చేయట్లేదు, ఎట్లా చేస్తాడు? ఇంకొకరు వచ్చి చేస్తే దాంట్లో మజా రాదు, తాను స్వయంగా చేయగలగాలి. దీనికోసం ఈ ఏదైతే చిప్పు పెట్టడం వల్ల నేను ఇప్పుడు వీడియో గేమ్ ఆడాలి అని ఆలోచన వచ్చింది. అది ఈ తరంగాల ద్వారా, ఈ చిప్ ద్వారా బయటకు వచ్చి బయటకు ఉండేటువంటి కర్సర్లో అది ఒక పనిగా తయారవుతుంది, వర్క్. ఆ కంప్యూటర్లో ఏదైతే వీడియో గేమ్ చూడగలుగుతున్నాడు. ఇంతకుముందు ఏం చేసేవాడు ఈయనే, ఈ వ్యక్తి నోట్ లోపల ఒక రకం స్టిక్ లాంటిది పెట్టుకునేవాడట. ఈ ట్యాబ్లెట్ ఎవరైనా చేతికి అందించినట్టు దాని మీద చేసి ఏదో పాపం ఇబ్బంది పడేవాడు. ఇప్పుడు మరి ఆయన అంటాడు, నేను ఎంత ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాను,
ఎంత సంతోషంగా ఉన్నా నా పని నేనే చేయగలుగుతున్నాను ఎవరి మీద ఆధారపడకుండా. ఇంకంతకంటే ఆ వ్యక్తికి కావాల్సిన సంతోషం ఏంటి? ప్రస్తుతానికి చేతులు కాలు రావడానికి ఇది వైద్యం జరగడానికి ఆస్కారం లేదు, కానీ తన పనులు తను నిర్వర్తించుకుంటగలుగుతున్నాడు కదా. అలాంటిదే మళ్ళీ ఈ 5 రోజులు 6 రోజులు 10 రోజుల క్రితం జరిగింది ఒక ప్రయోగం. 2 వ్యక్తి చేశాడు. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటి, అప్పటి చిప్కి ఇప్పటి చిప్కి చాలా ప్రయోగాలు ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యాయి. మొదటిసారి చిప్ పెట్టిన తర్వాత మధ్యలో ఆ స్లిప్ జారిపోయింది, దానిలో ఉన్న కొన్ని ఎలక్ట్రోడ్స్ సరిగ్గా పనిచేయలేదు, ఇంకా అయిపోయింది ఎలన్ మస్క్ పని అనుకున్నారు అందరూ. అయినా వదలకుండా పట్టు వదలను ఎక్కమాడలాగా మళ్ళీ ప్రయత్నం చేసి దాన్ని సరిగ్గా సెట్ చేశాడు. ఈ పోడోకాస్ట్ ఏదైతే ఈసారి ఎలన్ మస్క్ గారు చేశారో దీంట్లో మొదటి చిప్ అమర్చుకున్నటువంటి వ్యక్తి కూడా మాట్లాడాడు. నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, మీ ఎదురుగా మాట్లాడుతున్నాను, నేను చేయగలిగినటువంటి పనులు నా అంతా నేను చేయగలుగుతున్నాను అనేటువంటి ఒక ధైర్యాన్ని, ఒక సంతోషాన్ని ప్రకటించాడు ఆ ప్రజలందరి ముందు. ఇప్పుడు రెండో వ్యక్తికి ఇప్పుడు ఏమైనా జరిగింది, ఆ చిప్ అనేది తాలూకు సైజు కూడా చిన్నగా అయింది కొంచెం. దానిలో ఉండేటువంటి ఎలక్ట్రోడ్స్ ఏదైతే ఎలక్ట్రోడ్స్ ఏవైతే ఉన్నాయో మెదడు లోపలికి పెట్టేటువంటి చిన్న దారపోగులు లాంటివి 1040 ఉండేవి ఇంతకుముందు, ఇప్పుడు 400కు తగ్గించాడు. అంటే ఏడు గ్రహించాడు ఆయన, మొదటి చిప్పులు ఏదైతే 1040 అనుకోండి, అవి 1/4 అంటే 400తోనూ కూడా నడిపించవచ్చు పని అని ఆయన గ్రహించాడు. ఇప్పుడు అందుకే 400 ఎలక్ట్రోడ్సే ఉన్నాయి. అంటే దానిలో నిష్పత్తి ప్రకారం ఇబ్బంది రావడానికి తక్కువ కదా ఆస్కారం. అది కూడా దిగ్విజయంగా పనిచేస్తుంది. ఒకటి ఏమిటంటే అతని పద్ధతి, అతని తరహా ఏమిటంటే ఏది కూడా ముందుగా విప్లవాలు చెప్పడం వివరాలు. సో రెండో వ్యక్తికి ఎంత బాగుంది ఏమిటి అని చూడాలి అంటే ప్రస్తుతానికి కొన్నాళ్ళు మనం వేచి చూడక తప్పదు. యాజ్ ఎ న్యూరో సర్జన్గా ఒక బయటి ఒక చిప్ అనేది ఒక బయటి వస్తువు మన ఇంటర్నల్ ఆర్గాన్స్లో పెట్టినప్పుడు ఎలాంటి ఏమన్నా సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుందా? అదే కదా అందరు కూడా అనుకున్నది. ఏమిటి, బ్రెయిన్ లోపల పెట్టారు, అక్కడ ఏదైనా రక్తం గూడు కట్టుకోవచ్చు, ఫిట్స్ లాగా రావచ్చు, అదే కాకుండా దానివల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు, ఉన్న చోటు నుంచి దాని స్థానం చలనం డిస్ప్లేస్మెంట్ కావచ్చు, ఉన్నటువంటి ఎన్ని లీడ్స్ అయితే పెట్టారో అన్ని పని చేయకపోవచ్చు. ఇలాంటి ఎన్నో ఇబ్బందులు. అందులో క్రూషియల్ ఏరియాస్లో ఉండేటైతే కాలు చేయి కుడి పక్కన పెట్టినట్టయితే దాని ఇబ్బంది కాలు చేయి ఎడం చేయి మీద రావచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ అతను అనుకున్నా కూడా అధిగమించి ఈ రోజున రెండో చిప్పు పెట్టడానికి సరిగదా ఇంకొక 8 చిప్పులు ఈ సంవత్సరాంతం పెట్టడానికి ఉద్యుక్తుడు అవుతున్నాడు. దానికోసం ఎంతోమంది వాలంటీర్స్ రెడీగా ఉన్నారు వెయిటింగ్ లిస్టులో అన్నది ఇది చాలా సైన్స్ తాలూకా ప్రగతికి చాలా గొప్ప ఉదాహరణ. అవును, ప్రాబ్లమ్స్ ఏవైనా అయి ఉండొచ్చు, బట్ ఇది ఒక గొప్ప ఆవిష్కరణ. అంటే ప్రొసీజర్ అన్నది ఇన్వేజివ్ ప్రొసీజర్ అంటాం. ఏదైనా శరీరం లోపల అమర్చేది సింపుల్గా ఇచ్చేటువంటి మనం ఐవి లైన్ వల్ల వస్తుంది కదా. అలాంటప్పుడు ఇలాంటి ఇబ్బంది రాకుండా ఎలా ఉంటుందని ఎలా అనుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమొచ్చిందంటే కంటిలో చూపు గురించి. ఎవరికైతే కంటిలో చూపు లేని వాళ్ళు అందులుకున్నారో వాళ్ళకి చిప్పు పెట్టడంలో కూడా సాధ్యమైంది. అంటే ఎలా సార్, లెన్స్ లాగా ఉంటుందా అది? అది కూడా చిన్న చిప్పే. ఈ మధ్య కాలంలోనే ఎక్కడ మరి మన షికాగో ఇలినాయిస్ యూనివర్సిటీ టెక్నాలజీలో పెట్టారు. అవి వాళ్ళు పెట్టిన టెక్నాలజీ ఎలన్ మస్క్ కంపెనీ కాదు, వేరే కంపెనీ. 24 చిప్పులు అమర్చారు మెదడు లోపల, చిన్న చిన్నవి. ఎవరు అతను ఇప్పుడు 56 సంవత్సరాలు అయింది. 16 సంవత్సరాలప్పుడు ఎడమ కన్ను చూపు పూర్తిగా పోయింది. 44 సంవత్సరాలప్పుడు కుడి కన్ను చూపు పోయింది. ఇప్పుడు 2 కళ్ళు కూడా అతనికి ఏమాత్రం పూర్తిగా చూపు లేదు. అలాంటి వ్యక్తిని ఆ షికాగో యూనివర్సిటీ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని బుల్లాడని ఆయనకి ఇది పెట్టారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏమిటంటే ఇప్పుడు చిప్పు పెట్టారు. చిప్పు ఎలాగంటే మెదడు లోపల ఆ మెదడుని ఒక స్టిమ్యులేట్ చేస్తుంది. దాని తరంగాలు, కరెంట్ తరంగాలు మొదలవుతాయి. ఈ కరెంట్ తరంగాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ప్రవాహం చేసి ఏదైతే మెదడు లోపల ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కంటి చూపు కోసం వచ్చే పర్సెప్షన్ అనమాట, ఏదో కనబడుతుంది అన్నట్టు చేయగలిగిన సామర్థ్యం. మళ్ళీ న్యాచురల్ లైట్ లేకుండా అలాంటి సామర్థ్యంతో ఈ చిప్పు పనిచేస్తుంది అని. ఇప్పుడు భారతదేశంలో ఇప్పటికి 8 మిలియన్లు ఉన్నారు అందులో. ప్రపంచం అంతటా 43 మిలియన్లు ఉన్నారు. అసలు చాలా చూపు తగ్గిపోయిన వాళ్ళు 243 మిలియన్లు ఉన్నారు. వీళ్ళందరికీ ఎంత గొప్ప సంతోషం వార్త అండి. అసలు న్యూస్ పేపర్లో ఏమిటంటే కమింగ్ సూన్ హోప్ అండ్ విజన్, ఒక ఆశ, అదే కాకుండా చూపు కూడా దగ్గరలో ప్రజలకు రాబోతుంది అనేటువంటి గొప్ప వాత. స్పెయిన్లో చేశారు. ఇంకొకరికి స్పెయిన్లో వాళ్ళు 4 వాలంటీర్లకు వేశారు. అదే కాకుండా కాలిఫోర్నియా యూనివర్సిటీలో 6 వాలంటీర్లకు వేశారు. ఎలాన్ మస్క్ గారు ఇంకొక అడుగు ముందు వేశారు. ఆయన ఎప్పుడు ఒక అడుగు ముందు ఉంటుంది. అందరు ఆలోచించి దానికంటే ఇంకా ఎక్కువ ముందే ఆలోచిస్తాడు ఆయన.
ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది అలా ఏదైతే ఉందో ఏదైనా కారణాల వల్ల కంటి చూపు తగ్గిపోతుంది. ఎలాన్ మస్క్ గారు ఏమంటున్నారంటే అసలు పూర్తిగా పుట్టినప్పటి నుంచి అందులు వాళ్ళలో కూడా నేను చిప్ అమర్చి వాళ్ళని కంట్లో చూపు వచ్చేటట్టు చేసేటువంటి సామర్థ్యం తయారు చేయబోతున్నాను. అది ఎన్నాళ్ళు ఎప్పుడు అన్నది చూడాలి. అదే కాకుండా కంటిలో అందరికీ తెలియాల్సింది ఏమిటి, కంటిలో మనం ఏదైనా వస్తువు చూస్తున్నాం, అది ఎక్కడ ఫస్ట్ కంటిలో తెర మీద పడుతుంది, రెటీనా అంటాం. అక్కడ నుంచి కంటి నరం, ఆప్టిక్ నరం అని, అది మెదడు లోపల ఆక్సిపిటల్ కార్టెక్స్ అని ఇట్లా భాగాలు ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి. ఇవి ఏ ఏరియా పని చేయకపోయినా కూడా ఈ చిప్ ద్వారా కళ్ళు చూపు వచ్చేటువంటి అవకాశం, వస్తువులు కనబడేదానికి ఆస్కారం ఉందని ఈ చెప్పు పెట్టి ఒకప్పుడు పోయిన ఎలాన్ మస్క్ మాట కొంతవరకు తీసేసిన మరి అదే పందాన్ని ఇప్పుడు 3 కంపెనీలు, అమెరికాలోనే 2 కంపెనీలు, స్పెయిన్లో ఇంకొక కంపెనీ అనుసరిస్తున్నారే. అంటే ఇందులో నిజం లేకపోలేదు. ఇంకా ముందు ఏదైతే ఉందో సైన్స్కి ఈ చిప్పు టెక్నాలజీ అనేది ఇంకా వ్యాప్తి చెందుతుంది అని కూడా అనుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇచ్చారు. థ్యాంక్ యూ.